చైతన్య తన కీస్ని అక్కడ అద్దం దగ్గర పెడతాడు. అది చూసి అక్కడ ఉన్న జీవన అయితే ఏంటి నీ కీస్ ఎక్కడెందుకు పెడుతున్నావు, ఇక్కడ తీస్తావా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది వినగానే చైతన్య అయితే ఏంటి నా కీస్ నా ఇష్టం, ఈ రూమ్లో ఏమైనా పెట్టుకుంటాను, అడగడానికి నువ్వెవరు అని చెప్పి అంటూ ఉంటాడు. అయినా నిన్ను పెళ్లి చేసుకొని నాకు పెద్ద పెంట తయారు చేశావు. అయినా ఏ ఆడపిల్లకైనా సరే పెళ్ళయ్యాక తన జీవితం మలుపు తిరుగుతుంది, మారుతుంది, భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని నేను విన్నాను. కానీ నాకు మాత్రం పెళ్ళయ్యాక ఒక నరకంలోనికి వచ్చినట్లుగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే చైతన్య అయితే అవునా, నన్ను పెళ్లి చేసుకున్నాక నువ్వు నరకాన్ని అనుభవిస్తున్నావా, నువ్వు నరకం చూస్తున్నావా, నాకు కూడా కావాల్సింది అదే, నువ్వు జైల్లో ఉన్నట్టుగా ఉంది కదా, నేను అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నాను, నీకు టార్చర్ చూపించడానికి నేను పెళ్లి చేసుకున్నాను, ఐఎమ్ సాటిస్ఫైడ్ అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న జీవన అయితే ఆడపిల్లని ఏడిపించిన ఏ మగవాడు బాగుపడినట్లుగా ఈ చరిత్రలోనే నేను చూడలేదు, నువ్వు కూడా బాగుపడవు చూస్తూ ఉండు అని చెప్పి అంటూ ఉంటుంది. మై డియర్ లిటిల్ ప్రిన్సెస్, నువ్వు ఎక్కువగా ఆలోచించుకు, నువ్వు ఈ గదిలోనికి వచ్చాక నాకు బద్ధ శత్రువువి, అదే బయటకు వెళ్తే నువ్వు నా భార్యవి, నా భార్య లెక్కనే నువ్వు ప్రవర్తించు, అదే ఈ గదిలోనికి వస్తే మాత్రం నువ్వు నాకు బద్ధ శత్రువువి, అది మాత్రం గుర్తుపెట్టుకో అని చెప్పి అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.